నాగరాజు గారు అన్నట్టుగా కాపు సామాజిక వర్గానికి జరుగుతున్నా జరగబోయే అన్యాయాలపై ఇప్పటివరకు ఏ మీడియా కానీ ముద్రగడ లాంటి నాయకులు తప్ప మరెవరు ఎందుకు రావడం లేదని మీరు భావిస్తారు? అదే కారణం ఏంటంటే ఇప్పుడు ఈ రోజున ఈ సమాజంలో అత్యధిక జనాభా ఉన్న కులం ఈ కాపు కులం. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ఇండియా, నాట్ ఆంధ్రప్రదేశ్, నాట్ తెలంగాణ. ఇంత పెద్ద కమ్యూనిటీ కానీ బీసీలో జాయిన్ అయితే ఈ కులం బాగుపడితే బీసీలందరూ కలిస్తే రాజ్యాధికారం బీసీల చేతికి వెళ్తుంది. కాబట్టి ఈ కులాన్ని బీసీల్లో కలపకూడదు అనే ఒక నిర్ణయం అందరిలో నాటుకుపోయింది. ఎవరైతే ఈ 5%, 7% జనాభా ఉన్నారో వాళ్లే పరిపాలిస్తున్నారో, అలవాటు పడ్డారో, పరిపాలనకి ఎంజాయ్ చేయడానికి, ఆ యొక్క ఫ్రూట్స్ ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డారో, ఈ వర్గం కానీ కలిస్తే ఇబ్బంది అవుద్దని కేవలం అధికార దాహంతోనే ఈ కాపు కులాన్ని ఆడుకుంటున్నారని అనేక మంది పెద్దల జీవితం నేను నమ్మలా. ఇప్పుడు నేను స్వయంగా నేను నిజమా కాదా, ఎందుకంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్, నా ఒక్కడే ఎక్స్పీరియన్సా, నిజంగా అందరూ అట్లాగా ఉన్నారా అనేది నేను రాష్ట్రం అంతా తిరిగా, అన్ని గ్రామాలు తిరిగి వచ్చా, 13 జిల్లాలు తిరిగా. ఆ తిరిగినప్పుడు నాకు అనేక హృదయం దహించుకుపోయేట్టుగా ఆ బాధల కళ్ళారా చూశా. కాబట్టి ఈ ఉద్యమం రావడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ బాధ. ఈ రోజున రాయలసీమలో చూశానండి, ఎంత దారుణమైన పరిస్థితి. రాయలసీమ, అనంతపురం కానీ, కర్నూలు కానీ, చిత్తూరు కానీ, కడప కానీ, శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళిన ప్రాంతం, శ్రీకృష్ణదేవరాయల వారసులుగా ఉన్నారు వీళ్ళందరూ. వాళ్ళ పరిస్థితి చూసి ఎంత దారుణంగా ఉందంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేడండి. కడపలో కానీ, కర్నూలులో కానీ, అనంతపురంలో కానీ, నెల్లూరులో కానీ. వాట్ ఈస్ దిస్? ఈ కులం ఎందుకు ఇట్లా అయిపోతుంది అని దాన్ని చైతన్యం చేయడానికి మాత్రమే నేను వెళ్ళి వాళ్ళందరినీ చైతన్యం చేసి వచ్చాను. కానీ అయ్యా మీరందరూ వెళ్ళి కొట్టండి, వాళ్ళు తిట్టండి అని ఎవరిని చెప్పలా. లేకండి, మేము ఉన్నాం. మా ఛానల్ పెట్టింది అన్ని సామాజిక వర్గాల కోసం, ఎక్కడైతే అణచివేయబడుతున్నారో వాళ్ళ చైతన్యం చేయడం కోసం అని మా ఛానల్ నిర్విఘ్నంగా 24 గంటలు పనిచేయటం మన చైతన్యం కల్పించాం. కాబట్టి ఈ రోజున ఇంత పెద్ద లక్షల మంది జనం వచ్చారంటే నేను మన ఛానల్ న్యాయం చేశారని అనుకుంటున్నాను. తప్పకుండా. ఓకే, కమలేంద్ర గారు కాల్ చేశారు చిలకలూరుపేట నుంచి. కమలేంద్ర గారు. హలో కమలేంద్ర గారు, మీరు ఎంఎస్ఆర్ చెప్పండి కమలేంద్ర గారు. సార్ నమస్కారం సార్. ఎంఎస్ఆర్ గారు చెప్పండి కమలేంద్ర గారు. సార్ మేము చిల్లూరుపేట నుంచి. ఓకే చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఈరోజు ఈ కాపు కమ్యూనిటీకి 1956 తర్వాత రిజర్వేషన్, ఆ రోజుల్లో చాలా మందికి రిజర్వేషన్ ఉన్న సంగతి కూడా తెలియదు కాపుల్లో. అంత ఎడ్యుకేషన్ లేక అంత అనాగరికంగా ఉన్నారనమాట ఆ కులం. మరి ఆ రోజుల్లో రిజర్వేషన్ ఈ భారతదేశంలో మరి ఉన్న రిజర్వేషన్ తీసేయటం నాకు తెలిసి మరి మొదటిసారిగా ఈ కులానికి జరిగిందో అనేది నా అభిప్రాయం సార్. 50 సంవత్సరాలుగా ఈ కులం రిజర్వేషన్ కోల్పోయిందంటే మరి ఎంత వెనకబడిపోయిందంటే ఈ కులం ఈ రోజు చాలా మంది పరిస్థితులు చూస్తా ఉంటే అర్థమవుతా ఉంది. చాలా దారుణంగా మరి రాయలసీమ జిల్లాల్లో కూలి పనులు చేసుకుంటా ఎంతో మంది ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు సార్. చదువులు లేక పిల్లల్ని పనులు తీసుకెళ్తా. మరి ఇలాంటి పరిస్థితుల్లో #1 న్యూస్ ఛానల్ అనే ఒక ఛానల్ పెట్టి ఈ కులం వెనకబడి ఉంది, ఈ కులానికి మనం ఎంతో కొంత న్యాయం చేయాలి, ఈ ప్రజలకి మనం చేయాల్సిన న్యాయం చేయాలని చెప్పి మీలాంటి వాళ్ళు ముందుకు రావటం నిజంగా మా ఈ కాపులు చేసుకున్న అదృష్టం అని నేను భావిస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు విషయం ఏంటంటే నీ అభిప్రాయం ఏంటి? నిన్న అన్ని లక్షల మంది జనం స్వచ్ఛందంగా వచ్చారా, ఎవరన్నా తీసుకొస్తే వచ్చారా? నీ అభిప్రాయం ఏంటి చెప్పే? నా అభిప్రాయం సార్, ఈ రోజు రాష్ట్ర